మంచిగా కడిగేసుకుని ఇలాగా కట్ చేసుకుందాం. ఇది 600 గ్రాములు గుమ్మడికాయ అండి. చాలా గట్టిగా ఉంది. మనకి నార్త్ సైడ్ అయితే గ్రీన్ కలర్లో ఎక్కువ దొరుకుతాయి. చాలా ముదురుకాయ. గింజలు చూడండి, గింజలు అలా ముదిరిపోయినాయి. కండ అయితే సన్నగానే ఉంది. ఇలా మనం ఇవన్నీ గింజలు తీసేసుకోవాలి. వచ్చి కూడా దీనికి తొక్క అయితే చాలా దలసరగా ఉంది చూడండి. హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ కర్రీ ఆంధ్ర స్టైల్లో చేసుకుందాం. మన పెద్దలు ఎప్పుడో నానమ్మలు అమ్మమ్మలు చేసేవారు. అప్పుడు అందరికీ ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ వీటి బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళందరూ తప్పకుండా తింటారు. సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి. అందుకే మీరు కూడా ఒకసారి సంవత్సరానికి ట్రై చేయండి తింటాకి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ మీద కడాయి తీసుకుని అది వేడైన తర్వాత ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ ఏదైనా వాడుకోండి. నేను ముందు కింద సంవత్సరం గుమ్మడికాయ కర్రీ చేశాను. అది సర్సో ఆయిల్లో చేశాను, ఆవాల నూనెతో. ఇది మనం పల్లీల నూనె అనమాట. ఏ నూనె అయినా ఇంట్లో ఏది ఉంటే అది చేసుకోండి, అది ఇది అని ఉండదు. కాకపోతే సర్సో ఆయిల్లో చాలా టేస్ట్ ఉంటుంది. నేను నార్త్ సైడ్ స్టైల్లో చేశాను అనమాట. అప్పుడు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నూనె అయితే వేడైంది కదా, మనం ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. ఒక పించు అలాగా, 1/2 టీ స్పూన్ అలా ఉంటుంది. పించు కాదులే, 1/2 టీ స్పూన్ ఉంటుంది. అది వేడైన తర్వాత ఇప్పుడు చూడండి, 1/2 టీ స్పూన్లన్నీ ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు తీసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం. ఇవన్నీ వేడైనాక వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. కారం తీసుకుంటున్నాను 1 స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ 1/2 స్పూను, 1/2 స్పూన్ పింక్ సాల్ట్, అందుకే నేను వైట్ తక్కువ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకుందాం. చూడండి, అంతా కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా కలుపుకుందాం. ఇలా మసాలా అంతా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం నూనెలో డైరెక్ట్గా వేసామంటే మాడిపోతుంది. అందుకని ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసుకుని గ్రేవీ లాగా ఇలాగనమాట. మనకి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెంగా కరివేపాకు వేసుకుందాం. కొంచెం అల్లం గ్రేట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు అవసరమైతే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా, మనం గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు మనం
కలుపుకోవాలన్నమాట. ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు తిప్పుతూ ఉంటే దీనికి ఆయిల్ అయి పడుతుంది మంచిగా. మనం ఇలా కలుపుకున్నప్పుడు 2 మిర్చి వేసుకుని వీటితోనే సిమ్లో మగ్గించుకుందాం. బాగుంటుంది, కర్రీలో అందంగా ఉంటుందన్నమాట. తింటాక కూడా బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి కర్రీ చూద్దాం. ఒక 5 నిమిషాలు అయితే నేను మూత పెట్టేసి ఇలాగా మగ్గించుకున్నాను. చూసారు కదా, కలర్ఫుల్గా మస్తు ఉంది కదా. ఈ గుమ్మడికాయకి ఎప్పుడు మనం ఈ తొక్క అన్నది పైది తీయకూడదు, తీస్తే టేస్ట్ పోతుంది. కర్రీలో అందం కూడా గుమ్మడికాయ తొక్కతోనే వస్తుంది. తీసేస్తే టేస్ట్ ఉండదు, కర్రీ లుక్ ఉండదు అనమాట. ఇలాగైతే ఒక 5 నిమిషాలు నేను మగ్గించాను కదా. ఇప్పుడు మనం ఈ గ్రేవీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు అన్నీ, అది వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మగ్గించాలి. దీంట్లో మనం నీళ్ళు ఏమీ ఎక్కువ వేయట్లేదు. ఈ మనం ఉప్పు కారంలో వేసాం కదా, కొంచెం వాటర్, అదే వాటర్. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చూద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఎంత బాగా ఎగిరిపోయిందో. మనంతా సిమ్లోనే ఇది ఉడికిస్తున్నాను అనమాట, నీళ్ళు ఏమి వేయకుండా. బాగుంటుంది ఇలాగా, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి 50% ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీనికి నేను చింతపండు గుజ్జు ఒక 2-3 స్పూన్ అలా తీసుకున్నాను అనమాట, ఎక్కువ లేదు. టేస్ట్ కోసం, టేస్ట్ బ్యాలెన్స్గా ఉండాలి మనకి. చింతపండు, బెల్లం, ఉప్పు ఇవన్నీ బాగుంటాయి, బాగా వస్తుంది. పులుసు కాదు కదా మనకి, ఇగురు అనమాట. మనం ఎండుమిర్చి ముందు తాలింపు లేకుండా తర్వాత వేసుకున్నాం కదా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తాలింపులు వేస్తుంటే పాటికి కలర్ అంతా షేడ్ అయిపోయింది, కలర్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. నేను ఎక్కువ తీపి అవసరం లేదు, మాకు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి, టేస్ట్ రావాలన్నమాట. అందుకు ఈ స్పూన్తో 2 స్పూన్ వేసాను అనమాట. బెల్లం వేసుకున్నాక ఇలాగే సిమ్లో పెట్టేద్దాం. మళ్ళీని సిమ్లో పెట్టి మంచిగా ఉడకనిద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా చూడండి, నీళ్ళు మొత్తం డ్రైగా అయిపోయింది కదా, మంచిగా ఉడికిపోయింది. చూడండి మీకు చూపిస్తాను ఒకటి, ఇదిగోండి మంచిగా మెత్తగా అయిపోయింది ముక్క. మనకి ఎంత లావుగా ఉన్నా సరే మంచిగా ఉడికిపోద్ది అనమాట. ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారన్నా తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. పైనుంచి కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాం గ్యాసు.
ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇప్పటి నుంచే గుమ్మడికాయ ఆనపకాయ అన్నీ నేర్పండి తినడం, చాలా హెల్త్కి మంచిదని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మాకు ఇది రోటీకి సాత్, రైస్కి సాత్ చాలా బాగుంటుంది అనమాట. మనం ఇది షహరీలో తింటాప్పుడు నేను ప్రిపేర్ చేశాను. ఇఫ్తారీ అయితే మనకి అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అందుకని పొద్దున్న రోటీతోటి చాలా బాగుంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.